హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ చూసాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ సీక్వెన్షియల్ కంట్రోల్. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే కమింగ్ అప్డేట్స్ కోసం ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేను చెప్పబోతున్నాను. సో దానికోసం ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి రీచ్ అవుతారు. సో ప్రెజెంట్ ఇప్పుడు సీక్వెన్షియల్ కంట్రోల్ అనేది ఏంటి అంటే మనకి జనరల్గా పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్స్ కింద డివైడ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఆ బ్లాక్స్ అనేవి ఏ ప్యాటర్న్లో వెళ్తుంది అంటే టాప్ డౌన్ ప్యాటర్న్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో టాప్ డౌన్ సీక్వెన్షియల్ ప్రాసెస్లో మనం ఎగ్జిక్యూట్ అవుతున్న పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ని మనం అన్కండిషనల్గా టర్మినేట్ చేయాలి అంటే మనం వితౌట్ ఎనీ అక్కడ కండిషనల్స్ కానీ దేన్ని బ్రేస్ చేసుకోకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ సీక్వెన్షియల్ ప్రాసెస్ని ఏం చేస్తాము అంటే బ్రేక్ చేస్తాం. అలాంటి బ్రేక్ చేయడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే మనకి 2 స్టేట్మెంట్స్ అంటే ఈ పిఎల్ఎస్క్యూఎల్లో 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ in a top down sequential process. Okay, so next మనకి 2 టైప్స్ ఆఫ్ సీక్వెన్షియల్ ప్రాసెస్కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి. ఆ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి గో టు అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నల్. ఓకే, సో ఫస్ట్ వన్ గో టు ఎలా యూజ్ చేస్తాము, నల్ ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ గో టు ఏంటి అంటే సీక్వెన్షియల్ కంట్రోల్ని మనకి ఒరాకిల్లో అవైలబుల్ చేసే ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ గో టు. అయితే ఇది ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అంటే మన ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది మనం ఎక్కడైతే అన్కండిషనల్గా బ్రేక్ చేస్తున్నామో అక్కడికి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసే కంట్రోల్ మనకి గో టు కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాసాను అనుకోండి, ఆ ప్రోగ్రాంలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా మనకి బిగిన్ అండ్ ఎండ్ వరకు మనం ట్రావెల్ చేస్తాం. సో ఈ బిగిన్కి ఎండ్కి మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. సో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గో టు సమ్ పర్టిక్యులర్ లేబుల్ 1 అని మెన్షన్ చేశాను. సో నేను ఎక్కడెక్కడో కూడా లేబుల్ 1 అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఎప్పుడైతే మనం గో టు లేబుల్ 1 అని చెప్పామో ఆ స్టేట్మెంట్స్ నుంచి ఇంకా మధ్యలో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా కూడా మనకి అవసరం లేదు. డైరెక్ట్ అన్కండిషనల్గా అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే మనం పర్టికులర్ మెన్షన్ చేసిన లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే ఆ లేబుల్ని మనం ఎలా మెన్షన్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ ఏంటి అంటే మనం ఈ లేబుల్ నేమ్ మెన్షన్ చేసేటప్పుడు 2 బ్రాకెట్స్ యాంగులర్ బ్రాకెట్స్ 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో మనం లేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేబుల్ మెన్షన్ చేసేటప్పుడు మనం ఇలా మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ గో టు అని చెప్పి యాక్సెస్ చేసేటప్పుడు నార్మల్గా గో టు లేబుల్ నేమ్, మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ లేబుల్ నేమ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ నుంచి పర్టికులర్ లేబుల్ నేమ్ మనం రిగార్డింగ్ మెన్షన్ చేసిన లేబుల్ నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి అది డైరెక్ట్గా ట్రావెల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గో టు. నెక్స్ట్ వన్ ఏంటి, నల్. సో నల్ అనేది యాక్చువల్గా ఇది వెరీ డిఫరెంట్ ఆప్షన్. ఎందుకు డిఫరెంట్ ఆప్షన్ అంటున్నాను అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇఫ్ బ్లాక్స్ చూసాం. ఇఫ్ బ్లాక్స్ అంటే మనం ఎలా ఇచ్చాము, ఇఫ్ నెక్స్ట్ దానికి సంబంధించిన కండిషన్ దెన్. సో మనకి ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ మనం బాడీలోకి ఎంటర్ అవుతాం, అవునా. సో బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీలో నుంచి పెర్ఫామ్ చేస్తాం. సో కండిషన్ మీన్స్ ఇక్కడ ట్రూ బ్లాక్ ఉంటుంది అండ్ ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఒకవేళ అది ఇఫ్ ఎల్స్ అయితే కనుక. సో నేను ఇఫ్ ఎల్స్ తీసుకున్నాను అనుకుందాం, అయితే నాకు ఓన్లీ అది ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు లాజిక్ ఉంది. అంటే నేను ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చిన కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే నేను వన్ థింగ్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను, అది మెన్షన్ చేశాను. సో ఎప్పుడైతే అది ఫాల్స్ అయిందో నేను నథింగ్, ఐ వాంట్ టు డూ నథింగ్. సో నేను ఏదైతే పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నానో అది ట్రూ పార్ట్, ఓన్లీ ట్రూ పార్ట్, ఫాల్స్ పార్ట్ నాకు లేదు.
బట్ నేను ఎల్స్ తీసేసుకున్నా. సో, నేను ఇక్కడ సింపుల్‌గా ఏం మెన్షన్ చేస్తాను అంటే నల్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను తీసుకున్న కండిషన్‌కి ఫాల్స్ పార్ట్ మాత్రమే నాకు తెలుసు. ట్రూ పార్ట్ నాకు తెలీదు. అప్పుడు ఫాల్స్ పార్ట్‌లో మనం స్టేట్మెంట్స్ ఇస్తాము. ట్రూ పార్ట్‌లో మనం ఏం చేస్తాం సింపుల్ నథింగ్ నల్. సో, ఇక్కడ నల్ పాయింట్ ఏం చెప్తుంది? నల్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఆ స్టేట్మెంట్‌కి తీసుకొచ్చామో ఇట్ డస్ నథింగ్. అంటే మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేయడానికి ఏమీ లేదు. మనం నథింగ్ టు డూ అని చెప్పి మనకిక్కడ నల్ అనేది రిఫర్ చేస్తుంది. సో, సింపుల్‌గా అక్కడ ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా మనం వదిలేయకుండా అక్కడ సింపుల్‌గా మనం ఏం చెప్తున్నాం కంట్రోలర్‌కి నల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. సో, నల్ అని చెప్పడం వల్ల అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పి అక్కడ కంపైలర్ నుంచి మనం మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అలా మనం ఈ నల్ అనేది ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ సీక్వెన్షియల్ కంట్రోల్ ఆప్షన్స్‌లో 2 ఏంటి అంటే గో టు అండ్ నల్. సో, ఈ 2 ఆప్షన్స్‌కి మనం ఇప్పుడు ప్రాక్టికల్ అనేది చూద్దాం. సో, అంటే ఒక ప్రోగ్రామ్‌లో గో టు అనేది యూజ్ చేసి చూద్దాము. అండ్ అనదర్ ప్రోగ్రామ్‌లో నల్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూద్దాం.